హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈజీ ప్రాసెస్ ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ అనమాట. ఎవరైనా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నీట్గా ఫిష్ని అయితే కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఇట్లా కడుక్కోవాలి. స్మెల్ అనేది ఉండదన్నమాట. ఫిష్ సాల్ట్ వేసి కడిగితే కడుక్కున్న ఫిష్లో మనకు తగినంత ఉప్పు కారం అయితే వేసుకోవాలి. నాన్ వెజ్లో ఎందులో అయినా సరే కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చాలామంది ఎక్కువనే ఇష్టపడతారు, కొంతమంది తక్కువ వేస్తారు కదా. ఫిష్లో కానీ చికెన్ మటన్లో కానీ నాన్ వెజ్ ప్రతి ఒక్క నాన్ వెజ్కి కారం చాలా ఉంటేనే బాగుంటుంది. మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి కారం అయితే ఎక్కువే వేసుకున్నాను నేను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కార్న్ఫ్లోర్ 2 చెంచాలు, గరం మసాలా వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం ఒక 1 అవర్ 2 అవర్స్ నానబెట్టామనుకోండి కలుపుకొని, మనం కలుపుకున్న మసాలాలు మొత్తం ఫిష్కి అనేది బాగా పడుతుంది. మనం నూనెలో ఫ్రై చేసినప్పుడు మళ్ళీ విడిపోదన్నమాట. ఫిష్కి అలాగే మంచిగా పట్టుకొని క్రిస్పీగా ఉంటుందన్నమాట ముక్క అనేది. ఎప్పుడైనా సరే ఒకసారి మసాలాలన్నీ పట్టించిన తర్వాత ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ పక్కకు పెట్టామనుకోండి, మనం పట్టించిన మసాలాలు మొత్తం నూనెలో వేసినప్పుడు విడిపోదన్నమాట. ఒక 2 అవర్స్ నానబెట్టి పెడితే ఇక మళ్ళీ అప్పుడే కలిపి అప్పుడే నూనెలో వేసామనుకోండి ఫ్రెండ్స్, నూనెలో అనేది మసాలాలు అనేది అంతా ఊడిపోతుందన్నమాట. ఫిష్కి పట్టుకోదు. ఇట్లా ఒక 2 అవర్స్ మంచిగా మసాజ్ చేసి మూత పెట్టి ఒక 2 అవర్స్ పక్కకు పెట్టామనుకోండి, మంచిగా అలాగే ఉంటుంది. మనం నూనెలో వేసినప్పుడు మసాలాలన్నీ పట్టుకొని మనకు టేస్ట్గా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. మసాలాలన్నీ పట్టించిన తర్వాత ఒక నిమ్మకాయ ఉంటే వేసుకోండి. నేనైతే చిన్న నిమ్మకాయలు ఉండడం వల్ల ఒక 2 నిమ్మకాయలు అయితే వేస్తున్నాను అనమాట. అన్నీ కలిపిన తర్వాత నిమ్మకాయ వేసి పెట్టండి. మంచిగా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈజీ ప్రాసెసే కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఒక్కసారి నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ నిమ్మకాయలు ఇట్లా మళ్ళీ పిండుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు పక్కకైతే పెట్టుకుంటున్నాను. ఒక 2 గంటలు పక్కకు పెట్టుకున్న తర్వాత తగినంత నూనె వేసి ఇక ఫిష్ని అయితే ఇట్లా 2 సైడ్లు అయితే మంచిగా కాల్చుకోవాలి. నేనైతే ఫిష్ వేయడం వీడియో క్లిప్ అయితే మిస్ అయిందనమాట. స్పూన్ తోటి వేసుకోండి ఫ్రెండ్స్, ఆయిల్ మీద పడే ఛాయిస్ ఉంటుంది. నేను ఎక్కువనైతే ఏదైనా ఆయిల్లో వేసే స్పూన్ తోటే వేస్తాను. ఎందుకు వచ్చింది ఒకవేళ మీద పడింది అనుకోండి, ఇక చెయ్యి అంతా నొప్పి పెడుతుంది కదా, స్పూన్ తోటే వేస్తాను నేను. చూడండి, మనం ఒక 2 అవర్స్ పక్కన పెట్టాం కదా, అంత మసాలాలు పట్టించి బయటకైతే విడిపోదన్నమాట. అప్పుడే కలిపి వేసామనుకోండి, మనం కలిపిన పిండి మసాలాలు అన్నీ అనేది ఫిష్ నుండి విడిపోయి ఆయిల్లో పడుతుందన్నమాట. ఇలా చేయడం వల్ల అస్సలు పడదు. టేస్ట్ ఇట్లా చాలా బాగుంటుంది. మసాలాలు అన్నీ ఫిష్కే పట్టి ఉంటాయి. కొంచెం క్రిస్పీగా సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. పెద్దగా పెడితే లోపల ఉడకది, పైన మాత్రం మాడిపోతుంది కదా. సిమ్లో పెట్టి మంచిగా 2 సైడ్లు మంచిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇక మనం కలిపి పెట్టిన ఫిష్ మొత్తం సేమ్ ఇలాగే కలుపుకోవాలి. నేనైతే ఫిష్ ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. నేను చేస్తే మాత్రం బాగుంటుంది. ఎలా ఉంది చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, నిజంగా అంతే టేస్ట్గా ఉందన్నమాట. ఫిష్ ఫ్రై ఎప్పుడైనా సరే వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది. మనం ఎప్పుడైనా ఫిష్ ఫ్రై చేస్తే అన్నీ మనం ఎంత తినాలనిపిస్తే అంతే కాల్చుకొని తినాలి. మిగతాయి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి పెడితే అవి మెత్తబడిపోతాయి అనమాట. ఇప్పుడు వేడి మీద ఉన్నట్టుగా చల్లగా అయితే ఫిష్ ఫ్రై టేస్ట్గా ఉండదనమాట. మనం కలిపి పెట్టుకున్న తర్వాత ఎన్ని తినాలనిపిస్తే అన్నీ వేసుకొని మిగతాయి పక్కకు పెట్టుకొని మళ్ళీ తినాలనిపించినప్పుడే మళ్ళీ కాల్చుకోవాలి. ఇవైతే అన్నీ కాల్చుకొని పక్కకైతే పెడుతున్నాను. ఇంకా మళ్ళీ ఇంకొక ఆయిల్ ఇట్లా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు అన్నీ కలిపి పెట్టాను కదా, అవి ఇట్లా కాల్చేస్తున్నాను అనమాట. చూడండి, అలా స్పూన్ తోటి అయితే వేస్తాను నేను. ఆ చేయితోటి అయితే వేయను. ఎక్కువ ఆయిల్లో వేయాల్సినవి, ఎందుకనంటే నూనె చెయ్యి మీద చిల్లిందనుకోండి 2-3 రోజుల వరకు నొప్పి అయితే పోదనమాట. అందుకని నేను ఏదైనా ఆయిల్లో వేసేటుంటే స్పూన్ తోటే వేస్తాను. రిస్క్ అయితే తీసుకోను అనమాట. చాలాసార్లు నాకు చేయి మీద పడి నాకు 2-3 రోజుల వరకు పెయిన్ అయితే పోలే. అందుకనేసి అయితే నేను ఎప్పుడైనా ఏదైనా ఆయిల్లో వేయాల్సింది ఉంటే స్పూన్ తోటే వేస్తాను. ఇక చూడండి, అన్నీ ఇలాగే కాల్చుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్నీ కాల్చుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ, ఆనియన్ పక్కన పెట్టుకొని తింటే చూడండి ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్, నిజంగా చెప్తున్నాను, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఇక్కడ సైడ్ అయితే కాలలేదు అనేసి అయితే అది కొంచెం ఇటు సైడ్కి జరిపి మిగతా ఇట్లా వేసి అన్నీ కాల్చేసాను అనమాట. చూడండి ఎంత బాగుందో చూడడానికి, తింటే ఇట్లా అంతే టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా మరి, బాయ్.